అలాగా దెబ్బ కొట్టాడు. ఇప్పుడు వీళ్ళకి అది ఉంటుందిగా చేతిలో. ఇప్పుడు జగన్కి అది పెద్ద మైనస్, అట్లా కేసీఆర్కి అది పెద్ద మైనస్. జాతీయ స్థాయిలో అట్లాంటి మైనస్ అవతల పార్టీలకు ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమాజ్వాదీ పార్టీది చాలా స్ట్రాంగ్ ముస్లిం పోలరైజ్డ్ గా చేసుకున్నారు 2009లో, పవర్ లో ఆళ్లే ఉన్నారు కదా. ఇప్పుడు వచ్చేటప్పటికి రివర్స్ అవుతుంది. ఎందుకు? గవర్నమెంట్ ఇలా చేతిలో ఉంది కదా. ఇప్పుడు అక్కడ ఏం చేస్తారు, ఈ ఓట్లు డివైడ్ చేస్తారు. అప్పుడు ఇప్పుడు ఎంత 800 అనుకుందాం, 850 అనుకుందాం, 425, 500 గెలవడం కష్టం అవుతుందిగా. అప్పుడు ఇద్దరు సంతోషపడచ్చు. కానీ ప్రతిపక్షం వీక్ అయిపోతుంది జాతీయ స్థాయిలో. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో లేదంటే జాతీయ స్థాయిలో చూసుకుంటే సర్జికల్ స్ట్రైక్ దగ్గర నుంచి చాలా రంగాల్లో మోడీ మార్క్, ఒక నీట్ తీసుకొచ్చిన, ఒక జిఎస్టీ తీసుకొచ్చిన, పెద్ద నోట్లు రద్దు చేసిన, ఇలా చాలా వరకు కూడా మోడీ మార్క్. ఇప్పుడు రాజకీయాల్లో ఇది ఒక రకంగా ఒక పెను మార్పు అయిపోద్ది, ఒక పెను సంచలనం అయిపోద్ది. రేపొద్దున 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది కనుక తీసుకొచ్చేస్తే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి తీవ్రంగా ప్రతిపక్షాలు. నేను మల్లికార్జున గారిగా మాట్లాడినా, ఓవైసీ మాట్లాడినా సాధ్యమవుతుందా? అడ్డుకునే అవకాశం ఉంటుందా? న్యాయపరంగా తప్పించి ఇంకొక ఛాయిస్ ఏం లేదు. చట్టసభల్లో అనుమతి సులభం, ఎందుకంటే హాఫ్ మెజార్టీని అన్నారు కాబట్టి. లేదు కాన్స్టిట్యూషనల్ గా దీంట్లో అమెండ్మెంట్స్ చేయాల్సిందే. 2/3 ప్లస్ సగం శాసనసభలు అంటే 2/3 దగ్గర రాజ్యసభలో ఇబ్బంది అవుతుంది. లేదా ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటే కమిటీ నివేదికే ఫైనల్, దాని మీద మళ్ళీ ఏదైనా ఉంటుంది. క్యాబినెట్ అప్రూవ్ చేసినప్పుడు అదే